మీ శ్రేష్టమైన ఘనమైన విలువైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు తెలియపరుచుకుంటున్నాను. గడిచిన కాలమంతయు నీ అపారమైన కృపతో నడిపించారు. 4 దినాలు మేము మీ సన్నిధిలో కూడుకొని మిమ్మల్ని ఆరాధించటానికి సమయముగా నిర్ణయించుకొని అనుకూలపరుచుకొని మీ పాద సాన్నిధ్యానికి వచ్చే భాగ్యం ఇచ్చావు తండ్రి. ఎందరైతే సమర్పించుకొని నాయనా నీ సముఖానికి వచ్చి నీ మాటల ద్వారా బలపరచబడ్డానికి, నీ మాటల ద్వారా స్థిరపరచబడ్డానికి, నీ మాటల ద్వారా వారి హృదయాలు కట్టుకోవడానికి సన్నద్ధమై వచ్చి ఉన్నారో వారందరిని బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాను. ఒక్కొక్క రాత్రి ఒక్కొక్క మాట మేము నేర్చుకోవడానికి భాగ్యం ఇచ్చావు. నీ మాటలు ఎంత చదివినా, ఎంత ధ్యానించినా, ఎంత మేము పఠిస్తున్న లోతైన భావాలతోనే నడిపిస్తున్న దేవుడవు నాయన. ఈ రాత్రి కూడా నీ మాటలు మేము వింటూ ఉండగా మా మనోనేత్రాలు వెలిగించబడినట్లుగా, ఆత్మీయ శక్తిని పొందుకోగలిగినట్లుగా, మేము బలపరచబడినట్లుగా, మేము ఇతరులను బలపరిచే స్థితిలోనికి ఎదగలిగినట్లుగా నీ సహాయం మా పట్ల ఉంచి మమ్మల్ని భద్రపరిచి మేలు దయచేయమని ఈ సమయమంతటిలో మీరు మాతో ఉండి మాకు సహాయం అనుగ్రహించి మమ్మను మీ దయలో జ్ఞాపకం చేసుకుని ఎదిగింపచేయమని మాట్లాడబోతున్న నాతో మీరు ఉండండి నాయన. తలంపులు ముట్టండి, హృదయాలోచన దయచేయండి. మీరు మాట్లాడాలి, మేము వినాలి. అట్టి భాగ్యమును మాకు మా అందరికీ కలుగు చేసి మీ కృపతో నడిపించి భద్రపరిచి మేలు దయచేయమని సహాయం ఇమ్మని యేసుక్రీస్తు వారి ఘననామమున మీకు వినయముతో వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అయినటువంటి దేవదేవునికి మొదటిగా నా హృదయపూర్వకమైన స్తుతులు స్తోత్రాలు తెలియపరుచుకుంటూ, ఈ 6 దినాల కూడికలు ఎందుకు అనే దాని మీద ఆల్రెడీ మీకు నేను జ్ఞాపకం చేశాను. ఒక చిన్న వచనం. ఏంటి వచనం అంటే, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలో ఉన్న సంఘానికి ఈ పత్రిక రాస్తూ వారికి కొన్ని సలహాలు చెబుతూ ఒక ప్రాముఖ్యమైన సలహా ఒకటి తెలియపరిచాడు. ఏమనంటే, మళ్ళీ చదువుతున్నాను చూడండి, 5వ అధ్యాయంలో 14వ వచనంలో, సహోదరులారా మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఓతనీయుడి. అది మన టాపిక్. దాదాపు 4 దినాలు మనం గమనిస్తూ ఉంటే 4 దినాలలో ఒక చిన్న వచనంలో ఎన్నో పాఠాలు దేవుడు నేర్పుతూ వచ్చాడు. మొట్టమొదటగా మన కుటుంబాన్ని గురించి పాఠం నేర్పాడు. రెండవదిగా తల్లి కుటుంబంలో ఉన్న పిల్లలు తల్లిదండ్రుల బంధాల గురించి పాఠం నేర్పాడు. ఈ నిన్నటి దినాన్ని అలాగే మొన్నటి దినాన్ని కూడా సంఘములో ఉన్నటువంటి మనము ఒకరినొకరు ఎలాగో బలహీనులకు బలపరుచుకోవాలో అనే సత్యాన్ని జ్ఞాపకం చేశారు. ఈ రాత్రి మరికొద్ది మాటల చేత దేవదేవుడు నడిపించినట్లు మీ మనస్సులో వాక్యం వైపు ఉంచాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. దైవ జనాంగమా, ఈ సంఘం తెస్సలోనికయ అనేటువంటి సంఘం ఒక అద్భుతమైనటువంటి సంఘం. ఈ సంఘం ఊరకనే రక్షించబడినటువంటి సంఘం కాదు. వీళ్ళు చాలా కఠోరమైనటువంటి శ్రమలో ఉండగా ఇక్కడ సంఘము ప్రారంభించబడినటువంటి పరిస్థితులు మనకి కనబడతాయి. మీరు పరిశుద్ధ గ్రంథాన్ని మీరు చూడగలిగితే ఈ సంఘాన్ని గురించి మనకి ఎక్కడ వ్రాయబడిందనంటే, అపోస్తలుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయములో మరి ఆ మాటలు మనం చూడవచ్చు. దయచేసి మీరు గమనించండి. ఈ సంఘము ఆషామాషిగా కట్టబడినటువంటి సంఘం కాదు, ఏదో సరదాగా కట్టబడిన సంఘం కూడా కాదు. ఎన్నో శ్రమలు అనుభవించారు వీళ్ళు, ఎన్నో కష్టాలు అనుభవించిన వారు. వీళ్ళ చరిత్ర మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే, అపోస్తలుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం మనం చదివితే అక్కడ ఆ సంఘం ఎలాగూ శ్రమలు అనుభవించిందో, కష్టాలు అనుభవించారో ఈ సంఘాన్ని గురించి స్పష్టంగా వ్రాయబడింది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ అధ్యాయం మీరు చదువుకోండి. వారు ఎంతగా అంటే యూదులు భయంకరమైన శ్రమలు పెట్టారు. మీరు గమనించండి, ఈ తెస్సలోనికయలో సంఘంలో 4 బాగా పనిచేశారు. ఒకడు పౌలు గారు, బాగా వినాలి. 2 శీల గారు, 3వది తిమోతి గారు. వీళ్ళతో పాటు ఈ పట్టణంలో యూస్తు అనే ఒక అతను ఉన్నాడు. అతడు క్షమించాలి,
క్షమించాలి. యాసోను అనే ఒక అతను ఉన్నాడు. ఈ పట్టణంలో యాసోను వీళ్ళకి ఆశ్రయం ఇచ్చి చాలా చక్కగా ఆ సంఘాన్ని బలపరచడంలో సహాయపడినటువంటి వ్యక్తి. అందుకే నేను చరిత్ర మీకు జ్ఞాపకం చేయడానికి నేను ఈ మాటలు చెప్పడం లేదు, కానీ జస్ట్ అవుట్లైన్ ఇస్తున్నాను. మీరు రాసుకొని మీరు ఎప్పుడైనా చదివే ఆసక్తి కలిగిన వారు, కాస్త ఆలోచించేవారు ఉంటారు కనుక మీరు అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం చదివితే సంఘ చరిత్ర కనబడుతుంది. అందులో ఒక మాట చెప్తాను చూడండి, వీళ్ళు ఎలా రక్షించబడ్డారో. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయములో వీళ్ళ గురించి ఈ మాట చెప్తున్నాడు. చదువుదాం. ఈ మాట చెప్తున్నారు, మనం చదువుదాం 4వ నుండి. ఎలాగనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము గాక శక్తితోను పరిశుద్ధాత్మతోను సంపూర్ణ నిశ్చయతతోను మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటుమో, మీరంటే మాకు ఎంత ఇష్టమో మీ సంగతి మాకు తెలుసు, మా సంగతి మీకు తెలుసు. ఈ పత్రికలు మీరు చదివితే ఈరోజు నేను చాలా మాటలు ధ్యానం చేశాను. అందులో ఏముంటో తెలుసా అండి, మీకు తెలుసు, మీరు ఎరిగి ఉన్నవారు, మీరు నన్ను బాగా తెలుసుకున్న వాళ్ళు, మీరేంటో నాకు తెలుసు, నేనేంటో మీకు తెలుసు. గత రాత్రి కూడా విన్నాం, పౌలు గారు అంటాడు, నేనేదో గొప్పోడినని నేను మీకు చెప్పడం లేదు, నేను బలహీనుడనై ఉన్నప్పటికీ మీరు ఎలా ఉండాలా? బలవంతులుగా ఉండాలి. ఎంత ఆశ అండి, ఎంత ఆశ. పౌలు గారి మనసు ఏంటంటే, నేను బలహీనుండే కానీ నేను బలహీనుడైపోయాని మీరు బలహీనులుగా ఉండకూడదు. నా బలహీనతలు నాకు గుర్తున్నాయి, కానీ నేను ఆలోచించేది ఏంటో తెలుసా? మీరు బలవంతులుగా ఉండాలి, మీరు శక్తివంతులుగా ఉండాలి, మీరు నిలబడిన వారుగా ఉండాలి. అది నా ఆశ అంటాడు పౌలు గారు. ఇక్కడ ఒక మాట రాశాడు, చదువుదాం చూడండి, ఎంత అద్భుతంగా ఉంటుందంటే. కింద వచ్చిన చదువుదాం. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో. అమ్మా వినాలి, వీళ్ళు ఎలాగూ రక్షించబడ్డారు, సంఘంగా కట్టబడ్డారంటే గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలిన వారైరి. అమ్మా వింటున్నారా? మమ్మును ప్రభువును పోలిన వారైరి. మీరు ఉపద్రవములో, భయంకరమైన హింసల సమయంలో, భయంకరమైన శ్రమల సమయంలో మీరు వాక్యాన్ని అంగీకరించారు. మీరెంత మంచోళ్ళు తెలుసా? మనసు పెట్టాలి. మీరెంత మంచోళ్ళు అంటే, మమ్మును, ప్లీజ్ మనసు పెట్టండి, మమ్మును ప్రభువును. మేము ఏం చెప్తామో మా మాట మీరు తీరు, మీరు మా మాట వింటారు, మీరు మా మాట వింటారు. మమ్మును ప్రభువుని పోలి నడుచుకున్నవారు. ఇంకొక మాట చెప్పనా? మా ఆనందము, మా అతిశయం మీరే అంటాడు ఈ పత్రికలో. మా బలం మీరు, మా ఆనందం మీరు, మా అతిశయం మీరు. మీరు ఉపద్రవములో వాక్యాన్ని విన్నారు, మీరు ప్రభు కొరకు బలంగా ఉండాలి. అట్ ది సేమ్ టైం మీ కర్తవ్యం ఏంటో తెలుసా? ఇప్పుడు అందరూ చెప్పండి, బలహీనులకు ఓతనీయుడి. అంటే ఎవరైనా ఆత్మీయ జీవితంలో బలహీనుడైపోతే, శక్తిహీనుడైపోతే, శ్రమల పాలైపోతే, అది నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ కొడుకు కావచ్చు, నీ కోడలు కావచ్చు, నీ కూతురు కావచ్చు, అల్లుడు కావచ్చు, నీ రక్త సంబంధి కావచ్చు, ఎవరైనా కావచ్చు, నువ్వేం చేయాలో తెలుసా? బలహీనుడైపోయిన వానిని నీవు ఓతనియాలి. 4 దినాలు చాలా మంచి మాటలు విన్నాం. ఈ రాత్రి కూడా మరికొన్ని మాటలు వినబోతున్నాం. ఎందుకని? ఒక వ్యక్తి బలహీనుడైపోతే నీవు ఓతనియాలంటే బలహీనుడైపోయే సందర్భాలు చాలా వస్తాయి. అందులో ప్రధానమైనటువంటి సమస్య ఏంటో తెలుసా? మనిషికి శ్రమలు సంభవించగానే మనిషి ఏమైపోతాడు? బలహీనుడైపోతాడు. ఇందాక రవి ప్రార్థన చేస్తున్నాడుగా, అయ్యా చెప్పుకోలేని సంఘటనలు, చెప్పుకోలేని పరిస్థితులు ఉంటాయా? గత రాత్రి కూడా చెప్పాను, పైకి బాగానే కనబడతావు
కానీ లోపల చాలా బాధలు ఉంటాయి. పైకి చాలా నవ్వుతున్నట్టే కనిపిస్తావు, ఎంతో అంతరంగం శోభిస్తూ ఉంటుంది. అది ఎవరికి చెప్పుకోలేమో. ఇంకా సంగతి చెప్పనా, కొన్నిసార్లు భార్య దగ్గర కూడా చెప్పలేమో, కొన్నిసార్లు భర్త దగ్గర కూడా చెప్పలేమో, కొన్నిసార్లు ఎవరికి చెప్పుకోలేక లోపల కుమిలిపోతున్న సందర్భాలు కూడా ఉంటాయి. అందుకే ఒక వ్యక్తి శ్రమలలో పడి నలిగిపోతున్నప్పుడు ఆ వ్యక్తికి మనం ఊతనియ్యాలి. ఊతనిచ్చుట అంటే అర్థం ఏంటి? సంరక్షించుట, చేరదీయుట, చేర్చుకునుట, ఏమండి ఆదరించుట. ఎన్ని అంత అద్భుతమైన మాటలు చెప్పాడండి. అంటే ఆ వ్యక్తి ఆ సందర్భాన్ని బట్టి, ఆ పరిస్థితిని బట్టి మనం చేరదీయాలి, అతన్ని మనం ఆదరించాలి, అతన్ని మనం ధైర్యపరచాలి. బలహీనుడైపోతున్న సందర్భాల్లో ప్రతి వ్యక్తి జీవితంలో ఉంటాయి. లోకంలో సామెత ఉంది, ఎంత చెట్టుకు అంతే గాలట. మీరు పెద్ద అపర కోటీశ్వరుడు అయిన వాడి దగ్గరికి కూడా వెళ్ళి అడగండి, ఆడు కూడా బోడు బాధలు చెప్తాడు. అంటే వాడికి సమస్య ఉంటాయి. ఎవరి సమస్యలు వాళ్ళవే, ఎవరి బాధలు వాళ్ళవే. వాళ్ళ పరిస్థితులను బట్టి భయానకమైన దుస్థితులు ఉంటాయి. అందుకే మన ఆత్మీయ జీవితాలలో గత రాత్రి మనం విన్నాం, ఒకరికొకడు మనం ఏం చేసుకోవాలా? ఆదరించుకోవాలా, ప్రోత్సహించే మాటలు చెప్పుకోవాలా, బలపరిచే మాటలు చెప్పాలి. అందుకే ఈ రాత్రి వినబోతున్న మాట ఏంటో తెలుసా? ఒక వ్యక్తి ఎప్పుడు బలహీనుడైపోతాడు అంటే శ్రమలు సంభవించినప్పుడు. ఆ వ్యక్తి జీవితంలో ఒకదాని వెంబడి ఒకటి, కష్టం మీద కష్టం, శ్రమ మీద శ్రమ, వేదన మీద వేదన, బాధ మీద బాధలు అతనికి వెంటాడుతున్నప్పుడు ఆ వ్యక్తి ఏమైపోతాడు? బలహీనుడైపోతాడు. ఎందుకని మీరు బలహీనులకు ఓతనీయుడి అంటున్నాడంటే చదువుదాం చూడండి. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 3వ అధ్యాయము 3వ అధ్యాయములో 2వ వచనం చదువుదాం. 3వ అధ్యాయము 2వ వచనం. ఈ శ్రమల వలన ఎవడునూ కదిలింపబడకుండునట్లు. చాలు నాన్న, శ్రమల వలన ఏమవుతాడట? మనిషి కదిలింపబడిపోతాడు. అంటే బలహీనుడైపోతాడో, కృంగిపోతాడో. శ్రమల వలన మనిషి భయానకమైన దుస్థితికి వెళ్ళిపోతాడు. పౌలు గారు అంటాడు, మీరు బలహీనులకు ఊతనీయుడి అని ఎందుకు వాడుతున్నాడంటే శ్రమల వలన మనిషి కదిలించబడతాడట, ఆత్మీయ జీవితంలో కృంగిపోతాడట, ఆత్మీయ జీవిత ప్రయాణంలో నలిగిపోతాడట. శ్రమల వలన మనిషి ఏమవుతాడంటే కృంగిపోతాడట. ఎందుకని? శ్రమలు వచ్చాయంటే కారణం ఏంటో తెలుసా? మన దగ్గరకు శోధకుడు వస్తాడని. ఎందుకు మీరు బలహీనులకు ఓతనీయుడి అంటున్నాడంటే 2 కారణాలు. ఒకటి, శ్రమలు వలన మనిషి ఏమైపోతాడు? బలహీనుడైపోతాడు. చెప్పండి, ఏమవుతాడు? బలహీనుడైపోతాడు. రెండవది, ఎందుకు మనిషి బలహీనుడైపోతాడు తెలుసా? తెరవండి, అదే తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయములో దయచేసి కంటిన్యూషన్గా మనం 5వ వచనం వరకు చదువుతాం. 5వ వచనం. ఇందుచేత నేనను ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించునేమో. అంటే మనిషి ఎందుకు బలహీనుడైపోతాడట? ఒకటి, శ్రమల వలన. మనసు పెట్టండి, దేని వలన? శ్రమల వలన. 2, శోధకుడు శోధించుట వలన. మన జీవితాల్లో శోధకుడు శోధిస్తాడు. శోధకుడు శోధించినప్పుడు ఏమవుతావు? బలహీనుడు అయిపోతావు, నువ్వు కృంగిపోతావు. మరి గమనించాలి, దేవుడు ఎప్పుడు ఎవరిని శోధించేవాడు కాడు. దేవుడు ఎవరిని శోధించడండి. దేవుడు ఎవరిని శ్రమ పెట్టాడు. దేవునికి ఉన్న పేరేంటో తెలుసా? ఆయన చేరదీసేవాడు, ఆదరించేవాడు. మరి శోధించేవాడు ఎవరు? సాతానుడు. వాడికి ఉన్న పేరేం పేరు? శోధకుడు. ఎక్కడుంది ఈ మాట? మత్తయి సువార్త 4వ అధ్యాయములో సాక్షాత్తు దేవుని కుమారుడు అయిన యేసుక్రీస్తు వారినే శోధించాడు. అందుకే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో రాయబడిన మాట, ఆ శోధకుడు. మనసు పెట్టండి, ఎవడు వాడు? మనిషి ఎందుకు బలహీనుడైపోతాడు? శోధన.
మానసికమైన శోధన. ఏదో చెయ్యాలనుకుంటాడు, అది మనస్సాక్షి అంగీకరించదు. ఏదో చెయ్యాలనుకుంటాడు, మనస్సాక్షి ఒప్పుకోదు. అప్పుడు తర్జన భర్జన అయిపోతాడు, అప్పుడు నలిగిపోతాడు, అప్పుడు కృంగిపోతాడు. ఎందుకంటే శోధకుడు శోధిస్తున్నాడు, ప్రక్కన శ్రమలో ఒక ప్రక్కన వెంటాడుతున్నాయి, శోధకుడు ఒక ప్రక్కన శోధిస్తున్నాడు. మనిషి ఏమైపోతాడంటే బలహీనుడైపోతాడు. నా ఆత్మీయ జీవితంలో నాకు నచ్చిన పాట, శోధకుడైనా సాతాను నీకు గాలం వేశాడు. ఈ పాట నేను రాజవొమ్మంగి ప్రాంతంలో 98 నుండి 2005 వరకు ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో నేను స్వార్థ పరిచర్య చేసినప్పుడు మొట్టమొదట పలానా కోరుకొండ దైవజనుడట అంటే మీటింగ్స్ పెట్టుకున్నాడు ఒక ఆయన. ఆ రోజు స్పీకర్ రాలేదట. ఎవరున్నారు ఇక్కడ స్పీకర్ అంటే, అప్పుడప్పుడు ఆ లూథరన్ సంఘంలో ప్యారిస్ పాస్టర్ గారు డేవిడ్ పాలయ్య గారు అని ఆయన ఉండేవారు. ఆయన పిలిచి మీటింగ్స్లో ఎప్పుడు వెళ్ళినా నన్ను అసలు వదిలిపెట్టేవాడు కాదు ఆయన. నేను, నవీన్, కిరణ్ కుమార్ గారు మేము కలిసి వెళ్ళేవాళ్ళం చాలా ప్రాంతాల్లో. అప్పుడు ఎవరు కోరుకుండా ఆయన అండి ఇక్కడికి వచ్చారండి ఉన్నారు, ఆయన వాక్యం బాగా చెప్తారా అంటే నన్ను పిలిచాడు ఆయన సభలకే. పగలు ట్రైల్కి పిలిచాడు. పగలు వాక్యం చెప్పిన తర్వాత రాత్రి బహిరంగ సభలో వచ్చే స్పీకర్ని రాత్రికి వస్తానంటే వద్దని చెప్పి ఆ రాత్రి సభకు నన్ను ఆహ్వానించాడు. అప్పుడు పాడాడు ఈ పాట. అతని పేరే కేజే నతనీయేల్ గారు. మొన్నే ప్రభునందు నిద్రించాడు. మొన్న సోమవారం జ్ఞాపకార్థ కూటానికి వెళ్ళాను, అక్కడ జ్ఞాపకం చేశాను. అప్పటికి నేను కూడా కొంచెం శోధనలో ఉన్నాను, నేను కూడా శ్రమలో ఉన్నాను. అప్పుడు ఇతడు పాట పాడుతున్నాడు. ఈ పాటే ఆనాటి నుండి ఇప్పటి వరకు నా మదిలో ఉండిపోయింది అలాగా. శోధకుడైనా సాతాను నీకు గాలం వేశాడు, ఎర చూపించి భ్రమ చూపించి నిన్ను చిక్కించాడు. ఎర్ర చూపించి భ్రమ చూపించి, లోక సంబంధమైన భ్రమలు, లోక సంబంధమైన ఎర్రలు, లోకానికి సంబంధించిన ఆశలు మనసు నిండా పెట్టి నిన్ను శోధిస్తాడు. ఎంత ప్రార్థన చేసే వ్యక్తివో ఆ భ్రమలోకి వెళ్ళిపోగానే అమ్మా నువ్వు ఆటోమేటిక్గా బలహీనరాలు అయిపోతావు. ఏటోనండి బైబిల్ చదవాలనిపించడం లేదండి, ఏటోనండి బాబు ప్రార్థన చేయాలనిపించడం లేదు, మందిరానికి కూడా రావాలనిపించడం లేదు, అబ్బాయి నాకు ఎందుకో మనసేమి చెప్పండి బాలేదు. ఎందుకని? ఎర్ర చూపించి భ్రమ చూపించి నిన్ను చిక్కించాడు. చివరకు నిన్ను బానిస చేసి ఏం చేసేసాడు? అంతవరకు నీ వాడిని కంట్రోల్లో పెట్టావు. ఈ చిత్రం చెప్పనా, తర్వాత నువ్వే వాడు కంట్రోల్కి వెళ్ళిపోయావు. వాడు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్కి వెళ్ళిపోయావు. పౌలు తెస్సలోనికైలో ఉన్న సంఘానికి ఏమని వ్యక్తపరుస్తున్నాడంటే, అయ్యా మీరు బలహీనులకు ఊతనీయండి. ఎందుకంటే ఇప్పుడు ఏం చెప్తాడో తెలుసా? శ్రమల వలన మనిషి బలహీనుడైపోతాడు. శ్రమలు రాగానే మనిషి బలహీనుడైపోతాడు. రెండవది, శోధకుడు శోధిస్తాడేమో, ఆ శోధనకు మీరు ఏమైపోతారు? బలహీనులైపోతారు. బలహీనులైపోతారు. ఒకదాని వెంబడి ఒకటి మనకు శోధనలు సంభవిస్తూ ఉంటే, మనం బలహీనతలకు వెళ్ళిపోతూ ఉంటే, మనం కృంగిపోతూ ఉంటే, మన ఆత్మీయ జీవితాలలో తోటివారమైన మనము ఏం చేయాలో తెలుసా? వారికి ఊతనియాలి, ధైర్యమునివ్వాలి, వారిని మనం చేరదీయాలి. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక వ్యక్తి చేరదీయకపోతే, అతన్ని ధైర్యపరచకపోతే, ఆత్మీయ స్థితిలో పడిపోయిన వాడు తిరిగి మరలా లేవలేడు. అతడు లేవాలి అంటే చేరదీసేవాడు కావాలి. శ్రమలు రాని ఇల్లు లేదు, కష్టాలు లేనటువంటి కుటుంబాలు లేవు, బాధలు లేని మనిషి లేడు.
జీవిత ప్రయాణంలో అన్ని శ్రమలే, అన్ని బాధలే, అన్ని కష్టాలే కనబడుతూ ఉంటాయి. గలిబిలైపోతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం. మానసిక ఒత్తిళ్లు మనల్ని బానిసలు చేస్తాయి. మానసికమైన శ్రమలు మనం ఏం చేస్తున్నామో తెలియకుండా మనలను పతనావస్థలో తీసుకెళ్ళిపోతాయి. ఈ సందర్భాలు ఏర్పడుతున్నప్పుడట తోటివాడు తన తోటి సహోదరి కొరకు ఏం చేయాలో తెలుసా? ఊతనియ్యాలి. మళ్ళా చెప్పండి ఈ మాట, బలహీనులకు ఊతనీయుడే. జీవితాలు సుఖవంతముగా నడిచేవి కావు, అవి శ్రమలతో కూడినవి. జీవితాలు సంతోషకరంగా ఉండేవి కావు. ఏదో ఒక బాధ. మన ఇంట్లో కూడా మన బాధ ఇలాకేమంటా తెలుసా? ఎప్పుడు ఈ గోలనేటి, బాగలేదు బాగలేదు బాగలేదు, ఏం చెప్పినా బాగలేదు అంటావు, ఏం చెప్పినా డబ్బు లేదంటావు, ఏం చెప్పినా శ్రమే అంటావు, ఏం చెప్పినా లేదంటావు. మాటలు వినబడవు నీకు? వినబడిన మాటలు గుర్తు చేసుకోండి ఒకసారి. అవును కదా, మన ఆత్మీయ జీవితాల్లో అనిపిస్తున్నాయి కదా. ఇక ఎప్పుడు ఏ బాధలైనా ఎప్పుడు ఏ చెప్తావా, ఎప్పుడు ఇదే అంటావా? నీ బాధలు వినేవాడు కూడా విసిగిపోతున్నాడు. ఏదో ఒక రోజు అంటే చెప్పొచ్చండి, అస్తమాని ఏం చెప్తామండి బాబు, అస్తమాని చెప్పుకోగలమా? కృంగిపోతున్నావు కదో, నీ జీవిత ప్రయాణంలో నువ్వు కూడా నలిగిపోతున్నావు కదో, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు కూడా దిగజారిపోతున్న సందర్భాలు కనబడుతున్నాయి కదా. మీరు గమనించండి, మన దేవుడు కొన్నిసార్లు విడిచిపెట్టినట్టుగా కనబడుతుంది. శ్రమల వలనో, కష్టాల వలనో, వ్యాధుల వలనో, లేకపోతే మనకు వచ్చే విపత్కర పరిస్థితుల వలనో దేవుడు మనల్ని విడిచిపెట్టినట్టే ఉంటుంది. కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాడండి. ఎందుకు మనం ఊతనివ్వాలి? ఎందుకు మనం ఇవ్వాలి? ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ మాట మనం చదువుదాం. చూడండి, ఈ మాట మనం చదువుదాం. యోబు గ్రంథంలో 33వ అధ్యాయం తీయండి. యోబు గ్రంథంలో ఒక చక్కటి వివరణ యోబు గ్రంథంలో రాయబడిన మాటలు మనం ఒకసారి చదువుదాం. 33వ అధ్యాయంలో ఒక వ్యక్తి శ్రమలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఏ స్థాయికి వెళతాడో రాయబడింది. చూడండి, దయచేసి ఆ మాటలు చదువుదాం. 19వ వచనం దగ్గర నుండి 33:19. వ్యాధి చేత మంచం ఎక్కుట వలనను, అమ్మ వినాలి, వ్యాధి చేత ఒకడు మంచం ఎక్కుట వలనను, ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడు ఏం పొందుతాడట? నాకు సమయం లేక మిమ్మల్ని స్లోగా వెళుతున్నాను కానీ అసలు హెబ్రీ పత్రికలు అంటాడు, తండ్రి శిక్షించని కుమారుడు ఎవడో. తండ్రి ఏం చేస్తాడు? కొన్నిసార్లు చెప్పండి, శిక్షిస్తాడు. ఎందుకు శిక్షించాడు? ఎందుకు శిక్షిస్తున్నాడు? కుమారుడు శిక్షాఫలము ద్వారా మారాలి, వాడు మారు మనసు పొందాలి, వాడు మార్పు చెందాలి. కొంచెం మనసు పెట్టండి. ఒకడు వ్యాధి చేత, మళ్ళీ చూద్దాం చూడండి, వ్యాధి చేత మంచం ఎక్కుట వలనను, ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణ నొందెను. రొట్టెయు రుచిగల ఆహారమును తిండి లేదు, మంచం ఎక్కేశాడు. ఇప్పుడు శరీర సంబంధమైన రోగం, ఆత్మ సంబంధం కూడా కృంగిపోయాడు. అమ్మా మనసు పెట్టండి, ఆత్మ సంబంధం కూడా కృంగిపోయాడు, శరీర సంబంధం కూడా నలిగిపోతున్నాడు. ఎలా ఉన్నాడట? కింద వచనం, వాని శరీర మాంసము క్షీణించిపోయి ఎలా ఉన్నాడటండి? వికారమైపోతాడట. వాడు శరీర మాంసము క్షీణించిపోయి వికారమగును. నెక్స్ట్, బయటికి కనబడకుండిన ఎముకలు, బయటికి కనబడని ఎముకలు పైకి పొడుచుకొని వచ్చేస్తాయంట. అంటే మనిషి ఏమైపోయాడు? ఎండిపోయాడు, బలహీనుడైపోయాడు. కొంచెం మనసు పెట్టండి, రోగ పరిస్థితికి వచ్చేసాడు, భయంకరమైన పరిస్థితికి వచ్చేసాడు. ఎముకలు కూడా కనబడిపోతున్నాయి, శరీరం క్షీణించుకుపోయింది. కింద వచనం, వాడు సమాధికి సమీపించును, వాని ప్రాణము ఎక్కడికి ఉందటండి? ఎప్పుడు పోతాడు అన్నట్టుందట, ఎప్పుడు చచ్చిపోతాడు అన్నట్టుందట. శరీరం అంతా, మాంసం అంతా క్షీణించిపోయి ఎముకలు కనబడుతున్నాయట. ఆహారము లేదట, రొట్టె లేదట, నీరు కూడా తాగలేకపోతున్నాడంట. వ్యాధితో
మంచం ఎక్కేశాడట, రోగపీడితో అయిపోయాడట, శ్రమలో ఉన్నాడట. మీరు మనసు పెట్టాలి. ఇప్పుడు ఇలాంటి వాడికి ఎవరు కావాలో తెలుసా? ఎవరు కావాలో తెలుసా? ఈ మాటలు చెప్పి గ్రంథాన్ని తెరవండి దయచేసి. 23వ వచనం. నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియజేయుటకు వేలాది దూతలలో గనుడగు ఒకడు వానికి ఏమయుండిన ఎడలా, అంటే మంచం ఎక్కేసినోడికి, వ్యాధులు ఉన్నవాడికి, రోగపీడితుడైపోయి అమ్మా ఎముకలు కనబడి శరీరం అంతా క్షీణించిపోయి భోజనము లేక, నీళ్లు లేక, ఆహారము లేక అలమటించిపోతున్న వాడికి మధ్యవర్తి వెళ్ళి, ప్లీజ్ మనసు పెట్టండి, మధ్యవర్తి ప్రవేశించాలట. మీకు సంగతి తెలుసా? మనమందరం అలాగైపోయిన వాళ్ళమే. ఇంకో మాట చెప్పనా? మీ అపరాధముల చేత, మీ పాపముల చేత మీరేమయ్యారు? చచ్చినోళ్ళ కొరకు బ్రతికించడానికి మధ్యవర్తిగా నా ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువే మధ్యవర్తి. మన రోగాలు భరించాడు, మన శాపాలు వహించాడు, మన వ్యసనములు వహించాడు. మనకు మధ్యవర్తిగా ఆయన ప్రవేశించి మన కష్టాలన్నీ తీర్చడానికి మధ్యవర్తిగా ఆయన ఎలాగైతే ప్రవేశించాడో, అమ్మా ఆత్మీయంగా రక్షించబడిన ఇలారా, దయచేసి మన జీవితాల్లో ఇలా నలిగిపోతున్నవాడు ఉన్నాడు, శ్రమ పడుతున్నవాడు ఉన్నాడు, కష్టాలు పడుతున్నవాడు ఉన్నాడు. మీరు అడగాల ఒక మాట, ఏమండి ఆడు మంచం ఎక్కేస్తే, ఆడు శ్రమ పడిపోతే మరి దేవుడు ఏం చేస్తున్నాడండి? దేవుడు చూస్తున్నాడా? దేవుడు వింటున్నాడా? మధ్యవర్తి కావాలా అంటారా? దానికి కూడా అక్కడే అధ్యాయంలో ఆన్సర్ చెప్పాడు. చదువుదాం చూడండి ఒకసారి. ఆన్సర్ ఏంటో చదువుదాం చూడండి. ఎందుకట ఈ వ్యాధులు కానీ, శ్రమలు కానీ, బాధలు కానీ, కష్టాలు కానీ, కన్నీళ్లు కానీ ఎందుకంటే కింద వచనం చెప్తున్నాడు చూడండి, 16వ వచనం. నరులు గర్విష్ఠులు కాకుండా చేయునట్లు. మన మీద ఏదో డౌట్ ఉంది ఆయనకి. ప్లీజ్ మనసు పెట్టండి అయ్యా, మనసు పెట్టండి ప్లీజ్. మన మీద ఏదో డౌట్ ఉంది. ఏంటి డౌట్? మన బిడ్డకి మనం ఎంత డబ్బులు ఇవ్వాలో మనం నిర్ణయిస్తాం. వీడికి ఎక్కువ డబ్బులు ఇవ్వం. ఒకటికి ఎక్కువ డబ్బులు ఇచ్చావో ఒకటికి 10 సార్లు చెప్తావు, ఇదిగో డబ్బులు జాగ్రత్తగా ఎక్కడ పెట్టుకో. ఎన్ని జాగ్రత్తలు? 10 సార్లు. ఎందుకు? ఆడి స్టేటస్ ఏంటో తెలుసు, వాడి స్థితి ఏంటో తెలుసు. కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితాల్లో తల్లి, నువ్వు శ్రమలలో నలిగిపోతున్నావు కదూ, నువ్వు కష్టంలో ఉన్నావు కదూ, అంటే దేవుడు ఏదో ఆలోచిస్తున్నాడు నీ కొరకు. అంటే నీకు దేవుని మనస్సు గెలుచుకోవడానికి ఏదో ప్రయత్నం చేయాలి. ఇక్కడ అంటాడండి, ఎందుకయ్యా వ్యాధులు, ఎందుకయ్యా బాధలు, ఎందుకయ్యా శ్రమలంటే నరులు గర్విష్ఠులు కాకుండా చేయునట్లు తాము తలచిన కార్యము వారు మానుకొన చేయునట్లు, గోతికి పోకుండా వారిని కాపాడునట్లు, కత్తి వలన వారు నశింపకుండా వారి ప్రాణము తప్పించునట్లు ఆయన వారి చెవులను తెరవజేసి వారి కొరకు ఏమి సిద్ధపరుస్తాడట? ఉపదేశం. వినాలి. ఏంటండి? ఉపదేశం. ఇప్పుడు చెప్పినట్టు ఖచ్చితంగా చేస్తాడు. అర్థం కాలేదా? ఇప్పుడే పెద్దవరమ్మ గారింటికి వెళ్ళి వచ్చాం. వాళ్ళ అబ్బాయి కాలు దెబ్బ తగిలిందంట, నీటిలో కూడా చాలా పని చేశాడంట. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ ఏమన్నాడు తెలుసా? నువ్వు మరలా మంచం దిగి కింద నడ్డానికి వీలు లేదు. ఇప్పుడు ఏం చెయ్యి? నువ్వు కాలు జాగ్రత్తగా నానకుండా జాగ్రత్తగా నిలబెట్టుకుంటే నీకు ఇది పర్వాలేదు అని చెప్పాడు. ఇప్పుడు కాలు బాగుండాలంటే డాక్టర్ చెప్పినట్టు ఏం చేయాలా? మాట్లాడండి. పాటించాలా? ఎందుకు మన జీవితాల్లో తెలుసా? ఒకవేళ దేవుడు మన గురించి ఏమైనా అనుకుంటున్నాడేమో, ఒకవేళ శక్తికి మించి వీళ్ళు ఏమైనా దాటిపోతారు అనుకుంటున్నాడేమో, వీళ్ళు మనకి అందుబాటులో ఉండరనుకుంటున్నాడేమో. అదిగో ఆగూరు అన్నాడు కదా, ప్రభువా నాకు కడుపు నిండిన వాడనైతే యెహోవా ఎవడని అంటానేమో.
ఒకవేళ తక్కువ చేస్తే నేను దొంగనైపోతానేమో అనుకుంటున్నాడేమో. దేవుడు కూడా అలాగ ఆలోచిస్తున్నాడేమో, మన కొరకు అలాగ ఆలోచిస్తున్నాడేమో. నేను కూడా కొన్నిసార్లు అనుకుంటానండి, ఏంటి ఏమని అర్థమవుతుందా? ఎలా మారిపోతాడు చెప్పండి? మధ్యవర్తిగా మారి అతడట ఆ వ్యక్తి పక్షంగా అతడు దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడట? ఇప్పుడు మరలా యోబు గ్రంథం 33వ అధ్యాయంలో 24వ వచనం, దేవుడు వాని యందు ఏం చూపి? కరుణ చూపి పాతాళములోనికి దిగి వెళ్లకుండా వానిని విడిపింపుము. దేవుడు కరుణ చూపుతాడట. మధ్యవర్తిగా వెళ్ళినవాడు, ఊతనిచ్చినవాడు, ధైర్యమునిచ్చినవాడు, బలాన్నిచ్చినవాడు ఉంటే ఆ మధ్యవర్తి వలన దేవుడు ఏం చూపుతున్నాడట? కరుణ. అంటే మీకు ఏమని అర్థమైందా? ఈరోజు నీ ప్రార్థన నీకు పవర్ పని చేయదు. నువ్వేమనుకుంటావు చెప్పనా? నన్ను క్షమించండి మీరు రండి ప్రార్థనా వీరులట అంటే అర్థం ఏంటి? నువ్వు కాదనే కదా వాడు వీరుడు అన్నాడంటే నువ్వెవరవే? పిరికోడు అనే కదా. దేవుడు నీకేమిచ్చాడు? శక్తియు, మర్చిపోయారా? మనకు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనీయలేదు. తిమోతి పత్రికలో దేవుడు మనల్ని పిరికోళ్ళుగా ఉంచలేదు. నువ్వు పిరికోడువు కాదు, నీలో కూడా ఆత్మ ఉంది. నీ ప్రార్థన దేవుడు వింటాడు, నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నీ ప్రాణము తల్లడిల్లుతున్న సందర్భాలలో నువ్వు నోరు తెరవాలి. నీ కన్నీళ్లు రాస్తున్న సందర్భాలలో నీ దేవునికి విన్నపాలు తెలియపరచాలి. అట్ ది సేమ్ టైం నా తోటోడు కూడా నా కొరకు బలాన్ని ఇచ్చేవాడిగా నిలబడితే, గత రాత్రి విన్నాం కదా, ఆ బలము చాలా అద్భుతంగా ఉంటుంది. పౌలు ఎంత జాగ్రత్త పడాడంటే తెస్సలోనికైలో ఉన్న సంఘానికి ఈ మాటలు రాస్తూ, మనసు పెట్టండి, ఈ మాటలు రాస్తూ అంటాడు, ఇదిగో మీరు శ్రమల వలన కదిలించబడతారేమో. ఒకవేళ శోధకుడు వచ్చి మిమ్మల్ని శోధిస్తే మీరు గలిబిలైపోతారేమో, బలహీనలైపోతారేమో. నేనేం చేశాను తెలుసా? మీకు ఊతనివ్వడానికి ఒక వ్యక్తిని పంపుతున్నాను. ఎవరు ఆ వ్యక్తి? తెలుద్దాం. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో ఈ మాటలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే పౌలు గారు ఎంత బాధ్యత తీసుకున్నాడో 3వ అధ్యాయంలో, దయచేసి 3వ అధ్యాయంలో 2 నుంచి చదువుతాను చూడండి. ఈ శ్రమల వలన క్షమించాలి, 5 నుంచి చదువుతాను చూడండి. ఇందుచేత నేనును సహింపజాలక శోధకుడు మిమ్మల్ని ఒకవేళ శోధించునేమో అనియు, మా ప్రయాస వ్యర్థమైపోనేమో అనియు మీ విశ్వాసము తెలుసుకొనవలెనని అతన్ని పంపితిని. ఎవరిని? నెక్స్ట్ వచ్చినాం, తిమోతియు. ఒక్క నిమిషం, ఎవరిని పంపాడట? 2వ వచనం దగ్గర చదువుదాం, మొదటి చదువుదాం. కాబట్టి ఇక సహింపచాలక ఏథెన్సులో మేము ఒంటిగానైనను ఉండుట మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడును కదిలింపకుండునట్లు మిమ్మును మనసు పెట్టండి. సరదాగా వినకండి, మంచిగా వినండి. ఈ శ్రమల వలన ఎవడును కదిలింపకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితిని. ఏమంటే వింటున్నారా మీరు? ఇప్పుడు నాతో చెప్పండి, బలహీనులకు ఓతనీయుడి. ఇప్పుడు ఈ సంఘానికి ఎవరిని పంపిస్తున్నాడు చెప్పండి? చెప్పండి, ఎవరిని? తిమోతిని. అంటే ఇప్పుడు తిమోతి వచ్చి ఏం చేస్తాడు? వీళ్లను ఇక పైన చెప్పేశాడు, ఒకటి స్థిరపరచుటకును, తర్వాత వీరిని విశ్వాస విషయమై అమ్మా ఏమన్నా మనసు పెడుతున్నారా? కొంచెం మనసు పెట్టండి. ఒకటి, మిమ్మల్ని ఏం చేయాలి?
గట్టి చెప్పండి, స్థిరపరచాలా. రెండోది ఏం చేయాలి? హెచ్చరించాలా. ఇప్పుడు పౌలు గారి స్థానంలో ఎవరు వస్తున్నారు? తిమోతి. ఇప్పుడు ఎవరిని పెట్టాడు ఇక్కడ? తిమోతిని. టైం లేక వదిలేస్తున్నాను. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం చదివితే వీళ్ళు తెస్సలోనికలోకి వచ్చేసరికి అక్కడ శ్రమలు వచ్చాయి. యాసోను అనేవాడు వీళ్ళని చేర్చుకున్నాడు. ఊళ్ళో వాళ్ళందరూ, యూదులందరూ కుట్ర పని మీదకి వచ్చేసి వీళ్ళు ఎక్కడున్నారు వెతుకుతున్నారు. కనబడలేదు. పౌలు గారు, శీల గారు కనబడలేదు. వెంటనే తిమోతి అక్కడ వాళ్ళతో పాటు ఉన్నాడు. వీళ్ళు తెస్సలోనిక పట్టణాన్ని విడిచిపెట్టి బెరయాకు వచ్చేసారు. బెరయలో ఉన్నారని మళ్ళీ వీళ్ళకి తెలిసింది. ఎవరికే? తెస్సలోనికలో ఉన్న యూదులకి. అక్కడి నుంచి మళ్ళీ బెరయ వచ్చేసారు. బెరయలో ఉండగా మళ్ళీ అక్కడ కూడా ప్రయత్నం చేద్దామని పట్టుకున్నారు. అలాగూ అందరూ వెళ్ళిపోతుంటే పౌలు గారు శీల గారిని తీసుకుని వెళ్ళిపోతూ వినాలి ఆ తెస్సలోనిక పట్టణంలో తిమోతిని వదిలేశాడు. మీరు అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం చదివితే ఆ చరిత్ర మీకు కనపడుద్ది. అక్కడ ఎవరు ఉండిపోయారు? తిమోతి ఉండిపోయాడు. ఎందుకు ఉండిపోయాడు? ఇప్పుడు తిమోతి వీళ్ళకి మధ్యవర్తి. వీళ్ళు శ్రమలో కదిలించబడకుండా, విశ్వాసంలో పడిపోకుండా, విశ్వాసంలో పడిపోతే హెచ్చరిక చేస్తాడు. పడిపోతుంటే ఏం చేస్తాడు? హెచ్చరిక. చెప్పండి, ఏం చేస్తాడు? హెచ్చరిక అంటే తెలుసా? ఎప్పుడైనా హెచ్చరిక విన్నారమ్మా? మనసు పెట్టండి. హెచ్చరిక ఎప్పుడైనా విన్నారా? రాగల 24 గంటలలో తుఫాను వాయుగుండంగా మారింది కాబట్టి జాలర్లు ఎక్కడికి వెళ్ళకూడదు? చెప్పండి, హెచ్చరిక. అయినా కూడా వార్తల్లో పలానా జాలర్లు ఏమైపోయారు? మిస్ అయిపోయారు. అంటే హెచ్చరిక జారీ తెలియకుండా కొంతమంది పడిపోయిన వాళ్ళు ఉంటారో, సముద్రాల్లో చిక్కుకున్న వాళ్ళు ఉంటారో, పడిపోయే వాళ్ళు ఉంటారో, నలిగిపోతున్న వాళ్ళు ఉంటారో. అమ్మా, దేవుడు ఎంత బాధ్యత తీసుకున్నాడో, ఆ దేవుని బాధ్యత ప్రకారం పౌలు గారు ఎంత బాధ్యత తీసుకున్నాడో, ఇప్పుడు తిమోతి అక్కడ బలహీనులైన వారికి ఊతనిచ్చేవాడు, వారు నలిగిపోతున్నప్పుడు స్థిరపరిచేవాడు, దారి తప్పుతున్నప్పుడు హెచ్చరిక చేసేవాడు. ఇప్పుడు వీళ్ళని ఏం చేయాలి? బలపరచాలి. వీళ్ళు శ్రమలలో, వీళ్ళు శోధకుడి మధ్య, వీళ్ళు ఒకవేళ నలిగిపోతున్నప్పుడు వీళ్ళని చేరదీసి వీళ్ళని ఆదరించాలి. అందుకే ఎవరిని పంపించాను? తిమోతిని పంపించాను. ఆ మాటలు చూడండి. ఇప్పుడు తిమోతి ఏం చేస్తాడట? 5వ వచనంలో 6వ వచనం చదువుదాం. తిమోతియు ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి. ఏమండి అందరు చెప్పండి, మేము. సౌండ్ పెంచి, మేము మిమ్మును ఎలాగూ చూడ అపేక్షించుచున్నాము. అంటే మీరు ఎలాగుండాలని మేము కోరుకుంటున్నామో మీరు అలాగే ఉన్నారని మాకు చెప్పాడు. మాకు చెప్తున్నాడు. ఏమైనా అర్థమవుతుందో లేదో? వీళ్ళు బలహీనలు అయిపోతారేమో అని అక్కడ ఎవరిని పెట్టాడు? తిమోతిని. ఏమనుకోకండి. మరి ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ నీ ఇంటికి నువ్వే తిమోతివి. సంఘంలో నువ్వు కూడా తిమోతిలు ఉన్నారు. సంఘంలో నీకు బాధ్యతలు ఉన్నాయి. నీ తోటి వారి పట్ల శ్రమల వలన, కష్టాల వలన, ఒకవేళ నలిగిపోతున్న సందర్భాలలో నువ్వు కృంగిపోతున్నప్పుడు కూడా, దిగజారిపోతున్నప్పుడు కూడా శ్రమలు నిన్నేం చేస్తాయి తెలుసా? నిన్ను కదిలించి వేస్తాయి. పాట పాడతాం కదండి. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయు. అంటే ఏ శ్రమ అయితే, ఏ వేదన అయితే, ఏ బాధ అయితే, ఏ కష్టమైతే నిన్ను కృంగదీస్తుందో ఆ సందర్భాల్లో నీకు నువ్వే ధైర్యం తెచ్చుకోవాలా. నువ్వు నిలబడాలి. నీ తోటి సహోదరుడికి బలమైన మాటలు చెప్పు అని బలపరచు.
కృంగిన వాళ్ళు చాలామంది ఉన్నారు, నలిగిపోతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మీకు గత రాత్రి చెప్పాను, మేమేమైనా బలంగా ఉన్నాం అనుకున్నారా? పౌలు అంతటోడే అన్నాడండి, నేను బలహీనుడనను. నేనే. మరి నువ్వేం చెప్తావయ్యా? అప్పుడప్పుడు అనేది మన వాళ్ళని వాడే పదమేంటి? ముందు ముందు అంటారు కదండి. ఏమంటారు? ముందు నీకు నువ్వు అంటారే. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అనుభవం గడించిన వాడే, జీవితంలో పడిపోయినోడే పడిన స్థితి గురించి చెప్పగలడు. ఏమన్నా అర్థమైందా మీకు? పడిపోయిన స్థితి గురించి చెప్పాడు ఎవడో తెలుసా? నువ్వేమంటావు తెలుసా? మొన్నటిదాకాడు తాగివాడు ఉండేవాడు అండి, మొన్నటిదాకాడు అలా, ఇప్పుడంటే ఇలా చెప్తున్నాడు కానీ అంటావే. ఆడు ఎందుకు పడ్డాడో తెలుసా? వాడికి జీవితం అనుభవం నేర్పింది. ఇప్పుడు ఆడు పాఠం చెప్పాలా? పాఠం చెప్పాలా? నీ ఆత్మీయ జీవితంలో శ్రమ లేనుడు ఎవడున్నాడో? నీకే ఉన్నాయనుకుంటున్నావా? అందరికీ ఉన్నాయి. నీకే కష్టాలు అనుకుంటున్నావా? అందరికీ ఉన్నాయి. నీకే శ్రమలు అనుకుంటున్నావా? అందరికీ ఉన్నాయి. ఆ శ్రమలలో నువ్వు కదిలించబడతావేమో, నీవు కృంగిపోతావేమో, నీవు నలిగిపోతావేమో. అది దేవుని ఆలోచన, అది దేవుని ఆలోచన. నువ్వు కృంగిపోకూడదు, నీవు దిగజారిపోకూడదు. అందుకని ఏం చేయాలి? తోటివాడు అతని కొరకు ఓతనివ్వాలి, నిలబెట్టాలి. పాదు నిండా కాయలు ఉంటాయి, కానీ ఆ పాదు కాయలు కాయాలంటే దాన్ని ఏం చేయాలి? ఎదగడానికి కావలసిన జాగ్రత్తలు తీసుకోవాలా. అప్పుడప్పుడు మనకు అర్థం కావు. పెద్ద మర్రి చెట్టు, పెద్ద ఓడలో ఊరంతా పాకేస్తుంది, దాని కాయలు చిన్ని చిన్ని కాయలు ఉంటాయి. సన్నటి పాదు, సన్నటిదే, దానికి పెద్ద పెద్ద కాయలు మోయలేవు. దానికి ఏం చేస్తాడు తెలుసా? వ్యవసాయకుడు కర్రలు పోటిస్తాడు. దాన్ని ఏమంటారు? కంచెలకో లేకపోతే కర్రలో బోటి పందిరో వేసి అది చక్కగా ప్రాకడానికి, కాయలు కాయడానికి దానికి ప్రొటెక్షన్ ఇస్తాడు. దేవునికి తెలివి లేక కాదు, కాదు కాదు. దేవుని ప్రణాళికలో అది ఎంత చెట్టు అయితే సుఖం ఉందండి, దానికి కాయని ఎవడు తింటాడండి? అది ఎంత చెట్టు అయితే ఎవడికి కావాలండి? అది దేనికి ప్రయోజనం అండి? కానీ ఇది ఉందే, ఇది అన్నిటికీ ప్రయోజనకరమైందే, అన్నిటికీ ప్రయోజనకరమైందే. దైవ జనాంగమా, అందుకే పెద్దలు వాడిన పదం కాసే చెట్టుకే అమ్మా. మీకు తెలిసేటి, మీకు తెలుసు, కాసే చెట్టుకి ఏమేస్తారట? రాళ్ళు. శ్రమలు నీతిగా బ్రతకాలనుకున్న వాడికే వస్తాయి. కష్టాలు, అమ్మా అయ్యా వింటున్నారా? కష్టాలు, బాధలు యథార్థంగా ఉన్నవాడికే వస్తాయి, లోకంలో బ్రతుకుతున్న వాడికి రావు. నువ్వేమని అర్థమైందా? నువ్వు ఎంత నలిగిపోతున్నావో అర్థం ఏంటంటే, నువ్వు నలిగే కొద్దీ నువ్వు ఎవరికి జ్ఞాపకంలో ఉన్నావో తెలుసా? దేవుడికి. మరి ఏంటండి, దేవుడు ఇంకెంతకాలం నలగొడతాడండి? ఎంతకాలం భరించాలి అంటే, ఆయన లెక్క ఒకటి ఉంది. నీ మీద కంప్లైంట్ చేసేవాడు ఒకడు ఉన్నాడు. ఎవడాడు? ఇందాక చెప్పుకున్నాం కదా, సాతానుడు. ఒకవేళ శోధకుడు నిన్ను శోధిస్తాడేమో. అంటే ఇప్పుడు నీ గురించి ఎవడు నీ కన్నేశాడు? శోధకుడు. చెప్పండి, ఎవడండి? శోధకుడు. ఇప్పుడు నువ్వు ఎవరిని జయించాలా? శోధకుణ్ణి. అదే యాకోబు పత్రికలో చెప్పాడు, శోధన సహించువాడు ధన్యుడు. మరి అతను ఏం చేయాలి? అందరు నాతో చెప్పండి, శోధనకు నిలిచిన వాడే. శోధనకు ఏం చేయాలి? నిలబడాలా, నిలబడాలా. నువ్వు నిలబడితే ప్రభు తను వాగ్దానము చేసిన వారికి ఇచ్చే జీవ కిరీటం నీకు ఇస్తాడు. అంటే నన్ను క్షమించండి, నువ్వు ఎంత శోధించబడుతున్నావో, ఎంత శ్రమల పాలవుతున్నావో అంటే అర్థమేంటో తెలుసా? శోధకుడేమో నేను పడగొట్టాలనుకుంటున్నాడు, ప్రభు ఏమో నువ్వు నిలబడాలనుకుంటున్నాడు. ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? నువ్వు నిలబడడానికి ఏం తెచ్చుకోవాలా? ధైర్యాన్ని, బలాన్ని నువ్వు తెచ్చుకొని నిలబడాలి. మరి ఇదేంటండి, మరి దేవుడు ఏం చేస్తాడండి అంటే, నువ్వు పరీక్షలో ఉన్నావు, మర్చిపోకు. ఎక్కడున్నావు?
పరీక్షించబడుతున్నావు. ఆ పరీక్ష రాసేటప్పుడు నువ్వు జాగ్రత్త పడాలా. మా టాలెంట్ ఉంది, కాకపోతే నువ్వు కూడా మా మనవరాలుగా మారం చేసినట్టు, లేకపోతే మన పిల్లలు మారం చేసినట్టు, లేకపోతే మన ఒళ్ళు మారం చేసినట్టు మారం చేసి కొన్నిసార్లు గారం చేసి దేవుడు దూరం అవుతున్నావు. అప్పుడు ఏమవుతున్నావు చెప్పనా? ఇదిగో దేవుడు అన్నవాడు ఉంటే దమ్ముంటే నన్ను పైకి తీయమను. ఈ మాట లోకల్ ఉన్నవాడు కూడా అంటున్నాడు. లోకంలో ఉన్న కూడా అదే, మీ దేవుడు గొప్పోడైతే. ఈవేళ క్రైస్తవులు కూడా ఇది వాడుతున్నారండో. ఏంటో తెలుసా? దేవుడు నిజంగా ఎవడో ఏదో కార్యాలు చేస్తున్నాడు అనుకోండి, మన క్రైస్తవులు కూడా వాడి పదమటి తెలుసా? దమ్ముంటే ఈ స్వస్థత చేయమను, దమ్ముంటే చేయమను. దమ్ముంటే యేసు ప్రభు దమ్మున్న స్థలాల్లో ఉన్నంత మాత్రాన స్వస్థత చేయలేదో. మీకు బైబిల్ తెలియాలి. ఈ మాట నన్ను క్షమించండి. ఒక అన్యుడు కూడా అదే వాడుతున్నాడు. ఏం వాడుతున్నాడు? బైబిల్కి వ్యతిరేకంగా ఉన్నవాడు కూడా మీ దేవుడు గొప్పోడైతే ఇది చేయమను అంటున్నాడు. ఆడికి నీకు తేడా ఏంటి? దేవుడిని ఎవడిని బాగు చేయాలో వాడిని బాగు చేస్తాడు, ఎవడిని అలా ఉంచాలో ఆయన ఇష్టం. ఉదాహరణ చెప్తాను. లాజర్ ఉన్నాడు, దరిద్రుడు. చచ్చేటంత వరకు ఎవరో ముగించేశాను. చెప్పండి, ఎవరో? దరిద్రుడే. ధనవంతుడే. బైబిల్లో చాలామంది ఉన్నారు. బైబిల్లో కష్టాలు శ్రమలు అనుభవించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు అలాగే ఉండాలా? కొన్నిసార్లు నాకు ఏది ఇస్తాడో తెలియదు, ఏమిస్తాడో తెలియదు. అందుకే నీ బలహీనతలో నువ్వు కృంగిపోకు. ప్రభువా నాకు ఇది ఇచ్చావా, ఇదిగో నేను శోధనకు నిలబడే భాగ్యం నాకు ఈయనైనా, నేను జయించాలా, నేను ఓడిపోకూడదు. మర్చిపోకండి. ఏమవకూడదు? గట్టి చెప్పండి, ఇంకా గట్టి చెప్పండి. ఈ ప్రక్కన మాట్లాడట్లేదే. ఏం చేయకూడదు? ఓడిపోకూడదు. నేను నిలబడాలా. ఇప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? నిలబడిన వాడికట్ట ఏ కిరీటం? గట్టిగా అండి. అది ఏ కిరీటం అంటే వాగ్దానం చేశాడు. తలలు వంచు. నుడవై యుగ యుగాలు స్తుతి నొందదగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మహిమాన్వితుడా, సత్యవంతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, ఈ మహోన్నతమైన నామమునకు స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాం. నీ మందిర ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని సెలవిచ్చినావు. అట్టి శ్రేష్టకరమైనటువంటి సమయమును, దినమును మమ్ములందరినీ ప్రేమించి గడిచిన సోమవారము నుండి ఈ నేటి దినము వరకు నీ సన్నిధిలో గడిపే భాగ్యమును దయచేశారు. నీ సేవకుడను మీరు ఎత్తి పట్టుకొని దైవజనుడి ముఖాంతరము నుండి మందరితో నీ వాక్యము ద్వారా, మీ లేఖనముల ద్వారా ముఖాముఖిగా మీరు మాట్లాడుతున్నందుకే మీకు స్తోత్రాలు. ఇంకను మరింత లోతైనటువంటి ఆత్మీయ భావములతో అనేక మంది హృదయాలు బలపరచబడే రీతిగా నీ దాసుడు నీ సన్నిధిలో నీ ఆత్మచేత నింపబడే భాగ్యమును కూడా మీరు మరింతగా దయచేయమని నీ సన్నిధిలో అడుగుతూ ఉన్నాం. నిజమేనాయనా, శరీరములో సత్తువ తగ్గిపోతూ ఉన్నది. ఆయుష్కాలము మా జీవితంలో వెడలిపోతూ ఉన్నది. మా జీవితాలలో ఎన్నో సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, అవరోధాలు, బలహీనతలు ఎదురై ఆకలి వేయక, ఆహారము తినలేక, సరిగా నిద్ర పట్టక, భయంకరమైనటువంటి భయములతో, బలహీనతలతో, ఆర్థికంగా నలిగిపోతూ ఉన్నటువంటి మా అందరి బ్రతుకులలో సమాధానమును, వెలుగును, బలమును నింపటానికి ఇట్టి సమయాన్ని మీరు ఇచ్చారు. అందులోకి మీకు స్తోత్రాలు. ఎంతమంది అయితే నీ సన్నిధిలోనికి వచ్చి మొరలిడుతూ ఉన్నారు, వేదనతో, సమస్యతో, బాధలతో, చెప్పుకోలేని ఇబ్బందులతో, మానసిక ఒత్తిడులతో నలిగిపోతూ ఉన్నారు, వారందరిని మీకు అప్పగిస్తూ ఉన్నాము తండ్రి. మేమేం చేయగలము నాయనా? మా జీవితాలే పాటివి తండ్రి. అడుగు తీసి అడుగు వేయలేని బ్రతుకులు నాయనా మా బ్రతుకులు. నీ కృపను బట్టే ఈ స్థితిని కలిగి ఉన్నాం. నీ కృపను బట్టే ఇలాగూ మేము జీవిస్తూ ఉన్నాం. నీ కృపను బట్టి మా బ్రతుకులు ముందుకు నడిపించబడుతూ ఉన్నాయి.
అర్థము కాని అవరోధాలతో ఉన్నటువంటి మా బ్రతుకులలో ఇంకను నీ బలమైనటువంటి ఆత్మ కార్యాలు మేము కనులారా చూచేటువంటి భాగ్యమును మాకు దయచేయమని నీ సన్నిధిలో అడుగుతూ ఉన్నాం. ఎవరెవరో ఎందరెందరో అయ్యా మా కొరకు ప్రార్థించండి అని వారు నోరు తెరిచి అడుగుతూ ఉన్నారు తండ్రి. వారి నిమిత్తమై మీ సేవకులముగా నీ సన్నిధిలో వారి పక్షమున నిలవబడి ప్రార్థన చేస్తూ ఉండగా అద్భుతాలు చేయు దేవుడా, సంఘములో సేవకుల కుటుంబాలలో ఎవరి నిమిత్తమైతే మేము ప్రార్థన చేస్తూ ఉన్నామో, ఏ హృదయమైతే నీ కార్యము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాదో వారందరి బ్రతుకులలో మీ కార్యములు జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం, బ్రతిమాలుతూ ఉన్నాము తండ్రి. ఇంతవరకు ఈ కార్యక్రమాలను మహిమకరముగా జరిగించారు. కుటుంబ బాధ్యతలను బట్టి, భారాలను బట్టి, పరిచర్య బాధ్యతలను బట్టి, భారాలను బట్టి అయ్యా ఈ 4 దినాలు నీ సన్నిధిలోనికి రాలేకపోయాం. అయినా ఈరోజు ఎలాగైనా నీ మందిరములో గడపాలి అని ఆశ కలిగి ఉన్న నీ దాసుని హృదయమును మీరు తృప్తిపరిచినందుకై కూడా మీకు స్తోత్రాలు తెలియచేస్తూ, స్థానిక దైవజనుడి కొరకు, సేవకురాలు కొరకు, కుటుంబాల కొరకు, ప్రాముఖ్యముగా సంఘము కొరకు, సంఘములో ఉన్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని బలమైన కార్యాలు చేత నడిపించమని, రేపటి దినము కూడా సమయానికి రావడానికి అయ్యా, రేపటి దినము నీ సన్నిధిలో మేమందరము చేరడానికి నీ వాక్యము చేత మేము బలపరచబడి అనేక మందిని బలపరుస్తూ, నీ వాక్యము చేత మేము తృప్తి నుండి మా ప్రవర్తన ద్వారా అనేక మందిని నీ వైపు నడిపిస్తూ, మా బ్రతుకులలో అయ్యా సువార్తను ప్రకటిస్తూ మా బ్రతుకే సువార్తగా మార్చుకుని జీవించేటువంటి ఒక గొప్ప ధన్యతను నీ పరలోక రాజ్యములో, మీ రాజ్యములోనికి మేము ప్రవేశించి జీవ కిరీటమును పొందుకొని నిరంతర స్తోత్రార్హుడు అయిన మీ నామమును నిరంతరము స్తుతించేటువంటి కృపను మా అందరికీ నీ దయచేయమని అడిగిన కొద్ది వినపములు మీ పాదాలు చింద పెడుతూ, మా కొరకు అతి త్వరలో రానయ్యున్న మా ప్రభువును మీ ప్రియ కుమారుడును లోకరక్షకుడైన యేసు క్రీస్తు వారి నామమును అడుగుచు నాము తండ్రి. ఆమేన్.